హలో డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద వాయిస్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఈ వీడియోలో మనం ఏపీ టెట్ సంబంధించినటువంటి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ అభ్యర్థులకు ఉన్న బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ గురించి చూద్దామండి. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా మనకు బిట్స్ వస్తాయి. దీంట్లో మనకు పోయెటిక్ టైప్స్ కానీ, నావెల్, డ్రామా, ఎస్ఎస్, టైప్స్, తర్వాత మనకు రైమ్ స్కీమ్, మీటర్, ఫిగర్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ తెలుసుకుంటే బ్యాక్గ్రౌండ్ ఆఫ్ లిటరేచర్ అంటాం. అంత సింపుల్ ఏం లేదు. ఓవరాల్గా అన్నీ తెలుసుకోవాలి. అందులో నుంచి ఖచ్చితంగా 2 లేదా 3, 4 బిట్లు రావచ్చు, వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఇందులో భాగంగా మనకు పోయెటిక్ టైప్స్ ముందు ఇక్కడ ఈ వీడియోలో స్టార్ట్ చేద్దామండి. ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మిగతా కూడా నెక్స్ట్ వీడియోలో మనకు వస్తుంటాయి. సో వితిన్ ఏ వీక్లో మనం ఒక రౌండ్ టెట్ సిలబస్ కంప్లీట్ చేద్దామండి లిటరేచర్. ఆ తర్వాత మన గ్రామర్, తర్వాత మన మెథడాలజీ, తర్వాత మన సైకాలజీ వీడియోస్ ఇలా మన ఛానల్ వస్తుంటాయి. దయచేసి గమనించండి. సో ఏపీ టెట్ ఏదో పేపర్ అవుతున్నారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళు కావచ్చు, లేదా ఎడ్జిటీ వాళ్ళు గ్రామర్ అండ్ మెథడాలజీ వాళ్ళు కూడా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఫాలో కాగలండి. సో నేను ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీకు పీడిఎఫ్స్ కావాలనుకుంటే మీ నంబర్కి వాట్సాప్ చేసి ఐ నీడ్ పీడిఎఫ్ అని చెప్తే నేను పీడిఎఫ్ కూడా సెండ్ చేస్తానండి. లేదు వాట్సాప్ గ్రూప్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది. అందులో కూడా జాయిన్ అయితే మనకు గైడెన్స్ కానీ, ఎక్కడ ఏం చదవాలి, తెలుగు కానీ, సైకాలజీ అన్నీ ఇంకా మొత్తం ఓవరాల్ 150 మార్క్స్ ఉన్నటువంటి అంతా గైడెన్స్ కూడా మనకు ఉంటుంది. ఎక్కడ చదవాలి, ఏం చదవాలి, అన్ని గైడెన్స్ ఉంటుంది ఫ్రీగానే. అదంతా మనకి మీరే మనీ కట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది కూడా మీరు వాట్సాప్ జాయిన్ అయితే అందులో కూడా నేను పీడిఎఫ్స్ పెట్టడం కానీ, గైడ్ ఇవ్వడం కానీ చేస్తుంటా అండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. టైప్స్ పోయెట్రీ నుంచి టైప్స్ ఆఫ్ పోయమ్స్ అనుకోవచ్చు, లేదా పోయిటిక్ టైప్స్ అని అంటారు దీన్ని. సో ఈ టైప్స్ ఏముండాయో చూద్దాం. సో దాని తర్వాత మనం డైరెక్ట్ ఇంకా పోయమ్ స్టార్ట్ చేస్తాం. మనకు డిఎస్సికి 8 పోయమ్స్ ఉంటాయి. అందులో 2 టెట్కి ఉంటాయి, మిగతా 6 కూడా యాడ్ అవుతాయి. సో 8 పోయమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాం. ఇప్పుడు పోయిటిక్ టైప్ చూసి ఆ తర్వాత పోయిట్రీకి వెళ్ళిపోదాం. తర్వాత అదేవిధంగా తర్వాత మన ఎస్ఏ టైప్స్, తర్వాత ఎస్ఏ, ఆ విధంగా డ్రామా టైప్స్, డ్రామా, నావెల్ టైప్స్, నావెల్, ఈ విధంగా మనకు అన్ని కవర్ చేయడం జరుగుతుంది. సో దయచేసి మన ఛానల్ ఫాలో కాగలరు అండ్ ఎవరికైనా నీడ్ ఉన్న వాళ్ళకి ఎవరు షేర్ చేయగలరండి. సో లెట్స్ గెట్ స్టార్ట్ అండి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ పోయిటరీలో టైప్ 1 వచ్చేసి లిరిక్ పోయం. మనందరికి తెలుసు, చాలా సింపుల్ వన్. లిరిక్ పోయం అనేది కేమ్ ఫ్రమ్ ద యాన్షియంట్ గ్రీక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ద లయర్. ద లయర్ అనే గ్రీక్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ద్వారా ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది మనకు. సో ఇది షార్ట్ పోయం, రైట్. ఇది ఒకటి. లిరిక్ అంటేనే మనకు షార్ట్ సాంగ్ లైక్ పోయం అనమాట. ఇది షార్ట్ పోయం ఎక్స్ప్రెసింగ్ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్. సో మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అనేవి ఇందులో ఎక్కువ ఉంటాయి. అండ్ మ్యూజికల్ ఇన్ నేచర్, నేను చెప్పినట్టు. సో ఇది మ్యూజికల్ నేచర్తో కలిగి ఉంటుంది. అండ్ ఫోకసెస్ ఆన్ లవ్, సారో, జాయ్, నేచర్, ఈ విధంగా లవ్ నుంచి, సారో నుంచి, లేదా జాయ్ నుంచి, నేచర్ నుంచి, ఇలా డీప్గా ఎమోషన్స్ ఫీలింగ్స్ కలిగి ఉండి లిరిక్ సాంగ్ లైక్ క్వాలిటీతో ఉంటుంది. లిరిక్ అండి, మ్యూజికల్ క్వాలిటీతో. రైట్, క్లియర్ అండి. ఇందులో ఏం టైప్స్ ఫార్మ్స్ వచ్చేసి మనం ఇందులో సానెట్ కానీ, ఆడ్ కానీ, ఎలజీ, డ్రామాటిక్ మొనోలాగ్, ఇవన్నీ ఇందులోనే మనకు వచ్చేస్తాయండి. లిరిక్ వస్తాయి ఇవన్నీ, రైట్. సో ఇది ఆఫెన్ రిటర్న్ ఫస్ట్ పర్సన్ ఉంటుంది, ఎందుకంటే మనకు ఫస్ట్ ఫీలింగ్స్ ఉంటేనే మనం స్ట్రాంగ్గా చెప్పగలం. ఈ విధంగా ఆంబిక్ పెంటామీటర్లో కానీ, డెక్టైల్ మీటర్లు కానీ ఇవి రాయడం జరుగుతుంది లిరిక్ పోయం అని. సో ఫస్ట్ టైప్ లిరిక్ అని అర్థమైంది కదా. సో ఇది లిరిక్ పోయం. సెకండ్ వచ్చేసి మనకు సానెట్ గురించి. సో చాలా టైప్స్ అండి. కంప్లీట్ ఇంకా ఇది వీడియోకి దాటి ఉండదు, ఇంకా అన్ని ఇందులో కవర్ చేయడం జరిగింది. 15 నుంచి 20 వరకు నేను టైప్స్ ఇందులో సెర్చ్ చేసి మాకు చెప్పడం జరుగుతుంది ఇక్కడ. సో దీని తర్వాత ముందుకు వెళ్ళదు, ఇంకా ఇక్కడ బిట్ ఇందులోనే వస్తుంది. తర్వాత పోయమ్స్లో వెళ్ళిపోవచ్చు ఇంకా, రైట్. సానెట్. సానెట్ అంటే ఏ పోయం ఆఫ్ 14 లైన్స్, 14 లైన్లు ఉండేదాన్ని సానెట్ అంటాం, రైట్. 14 లైన్స్ స్టాండ్ ఏమంటాం, సానెట్ అంటాం. The word sonnet came from the Latin word sonato, which means little song or a little sound. So little song లేదా little sound, దాని మీనింగ్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది మనకు, సానెట్ అనేది లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది, రైట్. 14 లైన్స్ ఉంటాయి ఇందులో. ఇటనే ఇయాంబిక్ పెంటామీటర్లో ఉంటుంది. సో డీల్ విత్ లవ్ కానీ, బ్యూటీ నుంచి, టైం నుంచి, లైఫ్ నుంచి కానీ ఇవి చెప్పడం జరుగుతుంది సానెట్లో. సో సానెట్లో టైప్స్ చూసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పెంటార్కేర్ సానెట్ లేదా ఇటాలియన్ సానెట్ కూడా అంటారు దీన్ని. అండ్ షేక్స్పియర్ సానెట్, ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా 2 కూడా ఉన్నాయి, ఇక్కడ చెప్తాను. సో ముందు పెంటార్కియన్ సానెట్ కానీ, ఇటాలియన్ సానెట్ ఎందుకంటారంటే నేమ్ పెంటార్కియన్ అనే పోయిట్ దీన్ని ఇంట్రొడ్యూస్ చేశారు కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇందులో ఎట్లా ఉంటాయంటే 14 లైన్స్ చెప్పాము ఆల్రెడీ. సానెట్ అంటే 14 లైన్స్, ఎవరైనా రాయని 14 లైన్స్ ఉంటాయి. అందులో కొంచెం టైప్స్ వేరియేషన్స్ ఉంటాయి. ఏముంటాయంటే చూద్దాం. సో పెంటార్కియన్ సానెట్లో ఆక్టేవా అండ్ సెస్టెట్ అని 2 ఉంటాయి. ఆక్టేవా అంటే 8 లైన్స్ స్టాంజా, అందుకే మనం ముందు స్టాంజా టైప్ చెప్పాము. సో అది 1 లైన్ ఏమంటాం, 2 లైన్ ఏమంటాం, 3 లైన్, అట్లా 10 లైన్స్ వరకు ఉన్నాయి. అవి ఏమంటారు అది చెప్పిన తర్వాత రైమ్ స్కీమ్ తర్వాత ఇక్కడికి వస్తే మనకు క్లారిటీ అర్థమవుతుంది. అందుకే ముందు వీడియోస్ లింక్ ఉంటుంది అనమాట ఈ లిటరేచర్లో, రైట్. సో ఆక్టేవ్ అనేది 8 లైన్స్ పోయం. అందులో రైమింగ్ స్కీమ్ ఉంటుందంటే అబ్బా అబ్బా అని గుర్తుపెట్టుకో, ఏబిబిఏ ఏబిబిఏ. ఇందులో ప్రాబ్లమ్ అనే సిచ్యువేషన్ కానీ స్టార్ట్ అవుతుంది. సెస్టెడ్ నెక్స్ట్ 6 లైన్స్ ఉంటాయి. అందులో సిడిఈ సిడిఈ అనే రైమ్ స్కీమ్ కానీ, లేదా సిడి 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 అనే రైమ్ స్కీమ్తో ఉంటుంది. ఇందులో ఆ ప్రాబ్లమ్కి, ఆ సిచ్యువేషన్కి ఇక్కడ రెజల్యూషన్, ఆ సొల్యూషన్ అనేది మనకు దొరుకుతుంది అనమాట. సో రిజాల్వ్స్ అ ప్రాబ్లమ్. సో మళ్ళీ చెప్తాను, పెంటార్కియన్ సానెట్, ఇటాలియన్ సానెట్ దాన్ని అంటారు. ఇంకో పేరు ఇటాలియన్ సానెట్.
ఆక్టేవా సెస్టెడ్ 8+6 లైన్స్ ఉంటాయి, 14 లైన్స్ పోయం. ఒకటి అబ్బా అబ్బా అనే రైమ్ స్కీమ్ 8 లైన్స్ది, 6 లైన్స్ వచ్చేసి మనం సిడి రైమ్ స్కీమ్తో ఉంటుంది. ఇందులోనే బిట్ వస్తుంది, ఇంతకు ముందు వెళ్ళదు. ఇది ఇయ్యాలంటే పెంటార్కిన్ సానెట్లో ఇంతకంటే ముందుకు వెళ్ళదు. నెక్స్ట్ షేక్స్పియర్ సానెట్ అంటాం, దాన్ని ఇంగ్లీష్ సానెట్ కూడా అంటాం. ఇది ఇటాలియన్ సానెట్, ఇది ఇంగ్లీష్ సానెట్. ఈయన 150 వర్డ్ సానెట్ అనేది రాయడం జరిగింది. సో చాలా ఫేమస్ షేక్స్పియర్స్ సానెట్స్ అనేటివి. సో ఇందులో 3 క్వార్టరైన్స్ 12 లైన్స్ ఉంటాయి, 3 4 12. క్వార్టర్ అంటే 4 లైన్లది, క్వార్టర్ అంటే అంటే 4 లైన్స్, 3 into 4 12 లైన్స్. ఒక కప్లెట్ ఉంటుంది, కప్లెట్ అంటే 2 లైన్ స్టాంజా చెప్తాను. కప్లెట్ అంటే 2 లైన్ స్టాంజా, రైట్. టెర్సెట్ అంటే 3 లైన్, క్వార్టర్ అంటే 4 లైన్, క్వింటెట్ లేదా సింక్విన్ అంటే 5 లైన్. ఇట్లా అప్పుడు చెప్పడం జరిగింది. మనకు స్టాంజా ఫామ్ చూడాలి, ప్రీవియస్ వీడియో ఉంది, మీరు చూడవచ్చు అది, రైట్. సో 12 లైన్స్ ఉంటాయి. నెక్స్ట్ 2 లైన్స్, 12+2 14 లైన్స్. ఇది 14 లైన్సే, బట్ ఇక్కడ ఏమి 8+6 14 అయితే, ఇక 12+2 14. బాగా గుర్తుపెట్టుకోవాలి. 8+6 ఇది 12+2. 12 అంటే 3 లైన్స్, 3 4 12, 3 లైన్ 4 క్వార్టరైన్స్ కనిపెట్టి 3 ఉంటాయి అట్లా. సో రైమ్ స్కీమ్ ఏముంటుందంటే ఏబిఏబి సిడి ఈఎఫ్ఈఎఫ్ 12 లైన్స్ రైమింగ్ స్కీమ్. కప్లెట్ వచ్చి జీజీ, కప్లెట్ అంటే ఇంకా రైమింగ్ కప్లెట్ జీజీ. సో ఇందులో కూడా అంతే, ప్రాబ్లం కానీ ఒక సిచ్యువేషన్ కానీ క్వార్టరైన్స్లో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. కప్లెట్లో లాస్ట్‌కి దానికి రిజల్యూషన్ గాని, సొల్యూషన్ గాని, దానికి ఆన్సర్ గాని మనకు దొరుకుతుంది. ఇంకో టైప్ ఏముందంటే స్పెన్సరియన్ సానెట్ కూడా ఉంటుంది ఇందులో. సానెట్‌లోనే ఇంకో టైప్. ఇది చాలా ఇన్ డెప్త్‌గా. సో స్పెన్సరియన్ సానెట్ వచ్చేసి ఇట్ ఈస్ ఎ వేరియేషన్ ఆఫ్ ద ట్రెడిషనల్ ఇంగ్లీష్ సానెట్. సో ఇంగ్లీష్ ఈ షేక్స్పియర్ సానెట్‌కి కొంచెం వేరియేషన్ స్పెన్సరియన్ సానెట్. సేమ్ అదే విధంగా ఉంటుంది. 16th సెంచరీలో ఇది పోయెట్ ఎడ్వర్డ్ స్పెన్సర్ దాన్ని మన నేమ్ తర్వాతనే దానికి ఇవ్వడం జరిగింది. సో రైమ్ స్కీమ్ వచ్చేసి ఏబిఏబి, బీసీబీసీ, సిడిసిడి, ఈఈ. సిమిలర్ ఉండొచ్చండి ఇక్కడ కూడా. రైమ్ స్కీమ్ చూస్తే ఏబిఏబి, సిడిసిడి, ఈఎఫ్ఈఎఫ్ ఉంది, ఈ ఇక్కడ ఉంది, రైట్. అర్థమైందా? సో థర్డ్ స్పెన్సరియన్, సెకండ్ షేక్స్పియర్, థర్డ్ స్పెన్సరియన్. ఫోర్త్ వచ్చేసి జాన్ మిల్టన్ పేరుతో వచ్చిన మిల్టోనిక్ పోయం కూడా ఉంది ఇంకోటి. సో నేమ్ ఆఫ్టర్ జాన్ మిల్టన్, ద మిల్టోనిక్ సోనెట్ ఈస్ వేరియంట్ ఆఫ్ పెంటార్కియన్ సానెట్కి వేరియేషన్. ఇది ఇంగ్లీష్ సానెట్కి వేరియేషన్ స్పెన్సరియన్ అయితే, పెంటార్కియన్ ఆర్ ఇటాలియన్ సానెట్కి వేరియేషన్ ఇంకోటి ఏంటి మిల్టన్. సో మిల్టోనిక్ పోయం అని కూడా అంటారు దీన్ని. So Milton's sonnet often addresses a grand themes of including religious or philosophical topics of a serious and elevated tone. So serious nature లో ఎలివేషన్ ఇస్తూ రిలీజియస్ నుంచి కానీ లేదా ఫిలాసఫికల్ టాపిక్ నుంచి మనకు ఎక్కువ మిల్టన్ ఉంటుంది, ఇటాలియన్ టాపిక్. మొత్తాన్ని సానెట్ ఇది 14 లైన్సే. ఈ 4 కూడా 14 లైన్స్, పెంటార్కియన్, షేక్స్పియర్, స్పెన్సరియన్ అండ్ మిల్టన్ 4 కూడా 14 లైన్ పోయం ఉంటుంది. 14 పోయం మనం సానెట్ అని అంటాం. ఎలిజీ అంటే ఫస్ట్ అయిపోయింది, లిరిక్ పోయం, సాంగ్ లైక్. ఇందులో రైమ్ స్కీమ్ ఉండదు, రైట్. లిరిక్స్ అంటే సాంగ్ లైక్, దాంట్లో ఏం రైమ్ స్కీమ్ ఏం ఎక్కువ ఉండదు, రైట్. సానెట్లో 14 లైన్స్ ఉంటాయి కాబట్టి రైమ్ స్కీమ్ ఉంది. ఇది సాంగ్ లైక్ కాదు, ఇది యాక్చువల్లీ ఇక్కడ వచ్చి చూడండి, రైట్. లిటిల్ సాంగ్ టైప్ ఉన్నప్పటికీ రైమింగ్ స్కీమ్ ఉంటుంది అన్నమాట ఇందులో, రైట్. పెంటార్కియన్, షేక్స్పియర్, స్పెన్సరియన్ అండ్ మిల్టోనిక్ అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ ఓడ్. సో ఓడ్ అంటేనే మనకు తెలిసే ఏ లాంగ్ లిరిక్ పోయం. ఇది లిరిక్ పోయమే, బట్ లాంగ్గా ఉంటుంది, రైట్. ఎక్స్ప్రెస్ డీప్ ప్రైజ్ అండ్ అడ్మిరేషన్. మంచి ప్రైజ్, ఒకరిని పొగడ్డం కానీ లేదా అడ్మిరేషన్ కానీ ఉంటుంది ఇందులో. ఎలివేటెడ్ అండ్ సీరియస్ టోన్లో ఉంటుంది. సో ఎగ్జాంపుల్ జాన్ కిట్స్ రాసినటువంటి ఓడ్ టు నైటింగేల్, ఓడ్ టు ఆటమ్, ఇవి ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఓడ్ అంటేనే మనకు ప్రైజ్ చేయడం, దానికి పొగడ్డం తర్వాత ఆ కిందికి వస్తుంది. ఇది లాంగ్ లిరిక్ పోయమే, లాంగ్ లిరిక్ పోయం ఇది. సో ఇందులో టైప్స్ చూసుకోవాలి. ఓడ్ లిరిక్ పోయమే, రైమింగ్ స్కీమ్ ఉండదు, బట్ లాంగ్గా ఉంటుంది. అండ్ ఇందులో టైప్స్ ఉంటాయి, 3 టైప్స్ చాలా చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఒకటి పెంటారిక్ ఓడ్ కానీ, డోర్టన్ ఓడ్ అంటాం దీన్ని, లేదా రెగ్యులర్ ఓడ్ కూడా అంటాం దీన్ని. సో లాస్ట్ ఒక డిఎస్సి 2018లో వచ్చింది, పెంటారిక్ ఓడ్ గురించి వచ్చింది, రైట్. దే ఆర్ రిటర్న్ ఇన్ ప్రైజ్ అండ్ గ్లోరీ ఆఫ్ సమ్వన్. సో సమ్వన్ ఒక పర్సన్ని, ప్లేస్ని పొగుడుతూ రాయాలని పిండారిక్ కూడా అంటాం, డోర్టన్ కూడా అంటాం, రెగ్యులర్ కూడా అంటాం. హొరేషియన్ ఓడ్ ఉంది ఇంకా. సో నేమ్ ఆఫ్టర్ హొరేషియన్ ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా దాన్ని హొరేషియన్ పోయం అని పేరు వచ్చింది ఓడ్లోనే. సో హొరేషియన్ ఆర్ లెస్బియన్ ఓడ్ అంటారు దీన్ని. దే ఆర్ కామ్ అండ్ మెడిటేటివ్ అండ్ కొలకుల్లో ఉంటాయి, చాలా కామ్గా, సో మెడిటేటివ్గా నేచర్లో ఉంటాయి. ఇంకో టైప్ ఉంటుంది ఇర్రెగ్యులర్ ఓడ్ ఆర్ కౌలియన్ ఓడ్ అని అంటారు దీన్ని. ద ఇర్రెగ్యులర్ ఓడ్ లేదా కౌలియన్. సో 3 పేర్లు గుర్తుంటే చాలు, ఎక్కడ ఎవరు అనేది కాదంటే మెయిన్ పేర్లు పింటారిక్, హొరేషియన్ అండ్ రెగ్యులర్ అని పేరు దేంట్లో వస్తాయి, ఓడ్లో వస్తాయి. చూడండి, మీరు ఇంకా ఇక్కడ ఏ బుక్స్ రిఫర్ చేసిన అవసరం లేదు, ఇంకా ఒకటే టైప్, అందులో రకాలు మొత్తం ఇక్కడ తీసేస్తున్నాం మనం, రైట్. షార్ట్ అండ్ స్వీట్గా, మరి ఎక్కువ డెప్త్ కాకుండా. ఎందుకంటే పోయిట్ టైప్స్ అనేది బ్యాక్గ్రౌండ్లో వస్తుంది కాబట్టి 1 or 2 or 3 బిట్స్ కంటే ఎక్కువ రావు. మొత్తం కలిపి పోయిట్ టైప్, నావెల్ టైప్, డ్రామా టైప్ కలిపి 1 or 2 or 3 బిట్స్ రావాలి, కాబట్టి అంతకంటే ఎక్కువ అవసరం లేదు. నెక్స్ట్ ఎలెజీ. సో ఎలెజీ అంటేనే పోయం ఆఫ్ మార్నింగ్. మార్నింగ్ అంటే మార్నింగ్ ఉదయం కాదండి, మార్నింగ్ వచ్చేసి మనకు సాడ్, బాధతో కూడినటువంటిది, ఏడుపుతో కూడినటువంటిది. రిటర్న్ ఇన్ ఎ డెత్ ఆఫ్ ఎ పర్సన్, ఒక పర్సన్ చనిపోతే రాసేదాన్ని ఎలెజీ అంటాం, రైట్. సో ఎగ్జాంపుల్ గ్రీఫ్ అండ్ లాస్. ఎక్స్ప్రెస్ గ్రీఫ్, చాలా బాధ, సాడ్నెస్
అండ్ లాస్ ఎవరైనా పోగొట్టుకోవడం, చచ్చిపోవడం. మన దగ్గర ఉన్నోళ్ళని చచ్చిపోతే ఎలా ఏడుస్తూ పాడతామో అలాంటి పోయమే ఇది ఎలెజీ అంటదనమాట. ఎగ్జాంపుల్ థామస్ గే రాసినటువంటి ఎలెజీ రిటన్ కంట్రీ చర్చ్ యార్డ్‌లో రాసినటువంటి ఎలెజీ. చాలా చాలా ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పాటలుంటాయి కదా మనకు. చుక్కల్లోకెక్కినాడు చెక్కనోడు అని ఇలాంటి ఆ బాధతో కూడినటువంటి, ఏడుపుతో కూడినటువంటి ఎలెజీ అనమాట. రైట్. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి మళ్ళీ. ఒక పర్సనల్ ఎలెజీ అని, తర్వాత పాస్టరల్ ఎలెజీ అని కూడా ఉంటాయి. సో, పర్సనల్ అంటే ఒక పర్సన్ గురించి డిస్క్రైబ్ చేసి ఏడుపుతో రాస్తే, పర్సన్ పోగొట్టుకున్న వాళ్ళతో గురించి రాస్తే అది పర్సనల్ ఎలర్జీ. ఇంపర్సనల్ అని ఉంటే ఇంకొంటుంది. అది జస్ట్ జనరల్‌గా ఒక సిట్యుయేషన్ గురించి గాని, ఒక సొసైటీ గురించి రాస్తే అది. పర్స్ పాస్టరల్ ఎలర్జీ ఉంటుంది ఇంకోటి. పాస్టరల్. ఇది వెన్ ద పోయెట్ రిప్రజెంట్ హిమ్సెల్ఫ్ యాస్ ఎ షెపర్డ్ అండ్ మోర్నింగ్ ద డెత్ ఆఫ్ ఎ ఫెలో షెపర్డ్. సో, షెపర్డ్ అని తనకు తానుగా ఫీల్ అయ్యి అండ్ ఫెలో షెపర్డ్ చనిపోయిన ఉద్దేశ్యంతో బాధపడుతూ, ఏడుస్తూ రాస్తే దాన్ని ఇది సెట్ ఇన్ రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో ఉంటుంది పాస్టర్ అనేది. రైట్. ఇది రూరల్ బ్యాక్‌డ్రాప్ ఉంటుంది. పర్సనల్ అనేది ఒక పర్సన్ గురించి ఉంటుంది. మొత్తానికి ఎలేజ్ అంటేనే ఏడుపుతో కూడినటువంటిది. ఏడుపు, ఎలేజ్ గుర్తుపెట్టుకోండి. ఇది ఉంటుందన్నమాట. రైట్. నెక్స్ట్ ఎపిక్ అనేది లాంగ్ నరేటివ్ పోయెమ్. ఇది నరేటివ్ పోయెమ్ కిందకి వస్తుందన్నమాట. లాంగ్‌గా ఉంటుంది. చాలా లాంగ్‌గా ఉంటుంది. ఎపిక్ అంటేనే ఇంక నరేషన్. తర్వాత డిస్క్రైబ్స్ హీరోయిక్ డీడ్స్ ఆఫ్ ఎ గ్రేట్ హీరో. ఒక గ్రేట్ హీరో గురించి అతని యొక్క క్వాలిటీస్, అతని జీవితంలో జరిగిన పరిణామాలు, అతను ఎలా ఎదుర్కొన్నాడు, సమస్యలు, సొల్యూషన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. ఇన్వాల్వ్స్ గాడ్స్, బ్యాటిల్స్, అడ్వెంచరస్ ఉంటాయి. ఇందులో యుద్ధాలు ఉంటాయి. దేవుళ్ళ గురించి ఉంటుంది. ఎగ్జాంపుల్ రామాయణ, మహాభారత ఇవన్నీ మనకు ఇండియాలో మనకు తెలిసినటువంటి భారతీయ ఎపిక్స్ ఇవన్నీ కూడా. రైట్. నెక్స్ట్ బలాడ్ గురించి చూద్దాం. అర్థమైందా? ఒక్కొక్కటి మొత్తం టైప్స్ క్లియర్‌గా రైట్ కాన్సంట్రేషన్ వినాలి. జస్ట్ వింటే కూడా చాలు, మీరు రాయాల్సిన అవసరం లేదు. లేదు పీడిఎఫ్ ఫాంట్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. వాట్సాప్ నా లింక్ మీరు హాయ్ పెడితే నేను దానికి పంపిస్తాను. రైట్. బలాడ్ ఉంది ఇంకోటి. బలాడ్ అంటే సింపుల్ నరేటివ్ పోయెమ్. ఇది లాంగ్ నరేటివ్ పోయెమ్ వచ్చేసి మనకి ఎపిక్ అయితే, బలాడ్ కూడా నరేటివ్ పోయమే. కొంచెం షార్ట్‌గా ఉంటుంది. దానంత ఉండదు ఎక్కువ. బట్ ఇది బలాడ్ వచ్చి ఆఫెన్ టెల్స్ స్టోరీ. ఒక కథ గురించి ఉంటుంది ఎక్కువ. రిటన్ ఇన్ క్వాట్రైన్స్‌లో ఉంటుంది. 4 లైన్‌లు వస్తుంది. క్వాట్రైన్ 4 లైన్‌లు. రైట్. సో, లాంగ్వేజ్ ఈజ్ సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేయడం ఉంటుంది. రైమింగ్ స్కీమ్ ఏబీ గాని, ఏబీసీబీ అని రైమ్స్‌తో ఉంటుందన్నమాట బలాడ్. ఎగ్జాంపుల్ చూడండి. కాలరీడ్స్ రాసినటువంటి 'ద రైమ్ ఆఫ్ ద ఏన్షియంట్' ఇవన్నీ దానిలో ఒక బలాడ్‌లో ఒక టైప్ అండి ఎగ్జాంపుల్. నెక్స్ట్ నరేటివ్ పోయెమ్ చూద్దాం. నరేటివ్ పోయెమ్ అంటే ఇందాక చెప్పినట్టే. రైట్. బలాడ్ కిందకి వస్తుంది. సింపుల్ నరేటివ్ పోయెమ్. పోయెమ్ దట్ టెల్స్ ఎ స్టోరీ, హాస్ ఎ క్యారెక్టర్, ప్లాట్, సెట్టింగ్. ఒక స్టోరీ ఉంటది. మొత్తానికి స్టోరీ పోయెమ్‌లో ఉంటుంది. పోయెమ్‌లో స్టోరీ చెప్పడం జరిగితే అది మనకు నరేటివ్ పోయెమ్. వుడ్స్‌వర్త్ రాసిన లూసీ పోయెమ్స్‌లో మనం ఇవన్నీ చూడొచ్చు. అంటే అది తను లూసీ అనే క్యారెక్టర్‌ని ఇమాజినేట్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. సో, దాని బేస్‌తో కొన్ని పోయెమ్స్ ఉన్నాయన్నమాట. లూసీ పోయెమ్స్ అని. అవి అందులో వస్తాయి. నెక్స్ట్ అండి డ్రామాటిక్ మొనోలాగ్. సో, డ్రామాటిక్ మొనోలాగ్ అంటే మనందరికి తెలుసు స్పోకెన్ బై వన్ క్యారెక్టర్. ఒకే క్యారెక్టర్ ఉంటుంది. ఒకే క్యారెక్టర్ త్రూ ఔట్ ద పోయెమ్ ఉంటుంది. అండ్ రివీల్స్ ద స్పీకర్స్ థాట్స్ అడ్రెస్ టు ఎ సైలెంట్ లిజనర్. ఒక లిజనర్‌కి ఫైండ్ ఔట్ చేస్తూ స్పీకర్ థాట్‌కి చెప్పేది ఉంటుంది. సో, రాబర్ట్ బ్రౌన్ రాసినటువంటి 'మై లాస్ట్ డచెస్' అని కూడా ఇందులో ఒక ఎగ్జాంపుల్. మరి ఇందులో డ్రామాటిక్ మొనోలాగ్‌కి సొలిటకి ఉంటుంది మరి. డ్రామాలో ఉంటదది. సో, దాంట్లో ఒక సింగిల్ క్యారెక్టర్ స్పీక్స్ అలౌడ్. డ్రామాలో స్టేజ్ మీద ఒక క్యారెక్టర్ లౌడ్‌గా మాట్లాడతాను. ఇన్నర్ థాట్స్‌ని బయట చెప్తే సొలిటకి అవుతుంది. సో, బయట వాళ్ళకి మనకు క్యారెక్టర్ ఏమనుకుంటాడో తెలుస్తుంది. డ్రామాటిక్ మొనో అలా కాదు. సైలెంట్ లిజనర్ ఉంటాడు ఒకటి. మొత్తం స్పోకెన్ బై వన్ క్యారెక్టరే దానికి రివీల్స్. మొత్తం ఒక క్యారెక్టరే డ్రైవ్ చేస్తుందన్నమాట డ్రామాటిక్ మొనోలాగ్. రైట్. నెక్స్ట్ ఫ్రీ వర్స్. 9th టైప్. ఫ్రీ వర్డ్స్ అంటే నో ఫిక్స్డ్ రైమ్ ఆర్ మీటర్. మీటర్ ఉండదు. ఫిక్స్డ్ రైమ్ స్కీమ్ ఉండదు. మీటర్ ఉండదు. ఫాలోస్ న్యాచురల్ స్పీచ్ రిథమ్. మామూలు స్పీచ్ ఒక మామూలు స్పోకెన్ టైమ్‌లో ఉంటుంది. ఫ్రీ వర్స్ అన్నది. ఫ్రీ దీనిలో ఏం రిస్ట్రిక్షన్స్ ఉండదు. బ్లాంక్ వర్స్ ఇంకోటి ఉంది. బ్లాంక్ వర్స్ అంటే రిటర్న్ ఇన్ ఇయాంబిక్ పెంటామీటర్. సో, ఇయాంబిక్ పెంటామీటర్‌లో ఉంటుంది. మీటర్ ఉంటుంది. బట్ ఇందులో రైమింగ్ స్కీమ్ ఉండదు. సో, నో రైమ్ స్కీమ్. సో, 2 ఒకటే అనుకున్నాం. ఫ్రీ వర్స్, బ్లాంక్ వర్స్ కాదు. ఫ్రీ వర్స్‌లో బాగా గుర్తుపెట్టుకోవాలి. మీటర్ ఉండదు. రైమ్ ఉండదు. బ్లాంక్ వర్డ్స్‌లో మీటర్ ఉంటుంది. ఏ మీటర్ అది కూడా స్పెషల్‌గా ఇయాంబిక్ పెంటామీటరే ఉంటుంది. వేరే మీటర్ ఉండదు. రైట్. ఇయాంబిక్ పెంటామీటర్ ఇంగా రైమ్ స్కీమ్ ఉండదు. బ్లాంక్ వర్డ్స్‌లో రైమింగ్ స్కీమ్ ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మాక్ ఎపిక్. మాక్ ఎపిక్ అంటే యూజ్ టు ఎపిక్ స్టైల్ టు డిస్క్రైబ్ ట్రైవియల్ ఈవెంట్స్. సో, ఇందులో కామిక్ నేచర్‌తో కూడినటువంటి మాక్ అంటేనే సెటారికల్. ఎపిక్‌కి సెటారిక్ ఉన్నట్టు అనుకోవచ్చు. రైట్. మాక్ ఎపిక్. నెక్స్ట్ హైకు వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ టైమ్ డీఎస్సీకి బిట్ వచ్చింది. హైకు గురించి చాలా సింపుల్ బట్ బిట్ వచ్చేసింది. హైకు అనేది జపానీస్ పోయెమ్ ఇది. సో, 3 లైన్‌లు ఉంటుంది. ట్రెడిషనల్ జపానీస్ పోయెమ్ 3 లైన్‌లతో ఉంటుంది హైకు అనేది. లైన్ 1 వచ్చేసి 5 సిలబుల్‌తో, లైన్ 2 7 సిలబుల్‌తో, లైన్ 3 వచ్చేసి 5 సిలబుల్‌తో. 5, 7, 5 అనే సిలబుల్ ప్యాటర్న్‌తో కూడినటువంటి 3 లైన్‌లతో కూడినటువంటి జపానీస్ పోయెమ్. రైట్. హైకు.
డీల్స్ విత్ నేచర్. నేచర్‌తో కూడినటువంటి గురించి డీటెయిల్స్ అందులో ఉంటాయి. హైక్‌లో నేచర్‌తో కూడినట్టు ఉంటుంది. రైట్? హైకు అనేది 3 లైన్ పోయెమ్. రైట్? అర్థమైందా? చాలు ఇంక అంతకంటే వద్దు. షార్ట్ అండ్ స్వీట్ క్రిస్ప్‌గా ఎళ్ళిపోవాలి ముందుకి. ఎలజిక్ కప్లెట్. కప్లెట్ అంటే 2 లైన్ అది సీరీస్ ఆఫ్ ఎలజీస్‌తో ఉన్నటువంటి దాన్ని ఎలజిక్ కప్లెట్ అంటాం. 2 లైన్ స్టాంజా ఉంటుంది. యూజెస్ ఇన్ ఎలజీస్. ఎలజీస్ 2 లైన్ స్టాంజాస్. సీరీస్ ఆఫ్ ఎలజీస్ అనుకోవచ్చు. సీరియస్ టోన్‌తో ఉంటుంది. ఇది ఎలజీ అనమాట. సెటారికల్ పోయెట్రీ అంటే యూజ్ హ్యూమర్, ఐరనీ, సర్కాజం. ఐరనీ అంటే 3 టైప్స్ ఉంటాయి. డ్రామాటిక్ ఐరనీ, వర్బల్ ఐరనీ చూసాను నేను ఫస్ట్ క్లాస్‌లో రైట్? సో, చూసుకోవాలి. సెటారికల్ పోయెట్రీలో హ్యూమర్ ఉంటుంది, ఐరనీ ఉంటుంది. ఐరనీ అంటే నథింగ్ బట్ ఆపోజిట్. మనం ఒకటి అనుకుంటే అక్కడ ఒకటి ఉండడం సిట్యుయేషన్. క్రిటిసైజ్ సొసైటీ ఆర్ ఇండివిజువల్స్ క్రిటిసైజ్ చేయడం గాని, ఇండివిజువల్ గురించి ఏమన్నా మాక్ చేయడం మొత్తం సెటైర్ చేయడం అనమాట అది. నెక్స్ట్ రొమాంటిక్ పోయెట్రీ ఇంకోటి. సో, రొమాంటిక్ పోయెట్రీ అంటే అందరికి తెలుసు. అంటే మనం ఏదో రొమాంటిక్ అంటే మనకు తెలిసిన రొమాంటిక్ కాదు. ఈ సినిమాటిక్ వర్డ్ కాదు ఇది. ఇది వచ్చేసి ఫోకస్ ఆన్ నేచర్, ఇమాజినేషన్ ఇన్ ఎమోషన్. ఎమోషన్ ఉన్నదాన్ని రొమాంటిక్ అంటాం. సినిమాలో ఉండే రొమాంటిక్ అది కాదు. రైట్? ఇక్కడ నేచర్ కూడినటువంటిది. లైక్ ఇమాజినేషన్, ఎమోషన్ ఉంటుంది. సో, రియాక్షన్ అగైన్స్ట్ క్లాసికల్ రూల్స్. రైట్? ఎగ్జాంపుల్స్ వర్డ్స్‌వర్త్ రాసినటువంటి కాలరిడ్ రాసినటువంటి జాన్ కిట్స్ రాసినటువంటివన్నీ కూడా రొమాంటిక్ పోయెమ్స్ ఉంటాయన్నమాట. రైట్? ఇవి రొమాంటిక్ పోయెట్రీ. తర్వాత మెటాఫిజికల్ పోయెట్రీ ఉంటాయి. సో, లైక్ ఇక్కడ ఏముంటుంది? సో, కాన్సెప్ట్స్ విట్ ఉంటుంది. ఇంటలెక్చువల్